తనికెళ్ళ భరణి గారు చెప్పారు. అలా నాన్న వెనకబడ్డాడు అన్న తర్వాత ఈ మధ్యకాలంలో హాయ్ నాన్న అని, నాన్నకు ప్రేమతో, మా నాన్న సూపర్ హీరో అని సినిమాలు తీస్తున్నారు. అసలు నాన్న ఎంతవరకు ఉపయోగపడతాడు కెరీర్కి కానీ తన జీవితాలకు కానీ మలిచేటప్పుడు? బతుకుండగా మాట్లాడరు, చనిపోయిన తర్వాత మా నాన్న సూపర్ హీరో, మా నాన్న చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంటారు. ఉన్నప్పుడే నాన్నని బాగా చూసుకోండి అని ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ సూపర్ హీరో ఎలా ఉండిపోతుంది మీ లైఫ్లో? అది ఇందాకే చెప్పాను, నా లైఫ్ అనే కాదు, ప్రతి ఒక్క వ్యక్తి ఇప్పుడు ఏంటంటే లైఫ్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ఎయిమ్ ఉంటుంది. పెద్దవాళ్ళకి వచ్చేటప్పటికి చిన్నపిల్లలకి ఏదో ఒకటి తీసుకోవాలి, ఒక ల్యాండ్ తీసుకోవాలి, లేకపోతే ఒక బిల్డింగ్ కొందాం, అపార్ట్మెంట్ కొందాం, ఒక ఎయిమ్తో వెళ్తూ ఉంటారు. దే ఆల్వేస్ వర్కింగ్ సో హార్డ్ ఫర్ అదర్స్. ఈవెన్ పిల్లలు కూడా పెద్ద అయ్యేటప్పటికి వాళ్ళు బాగా కష్టపడి నాన్నగారికి ఏమైనా చేయాలి, లేకపోతే పేరెంట్స్కి ఏమైనా చేయాలి అని చెప్పి అనుకుంటారు. I think films like this will remind, it can be like dedication for all the unsung heroes అని చెప్పనొచ్చు. చూసిన తర్వాత ఎవ్రీబడి విల్ సే మీరు చెప్పినట్టుగా మా నాన్న సూపర్ హీరో అని. శివాజీ సిండే గారు, శివాజీ గారు, అసలు నేను లాస్ట్ క్వశ్చన్ అనేది డిక్షనరీ నుంచి తీసేస్తున్నాను ఇప్పటి నుంచి. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ మీ బిఫోర్ మూవీలు కూడా చాలా. అండ్ మీ డైలాగ్ ఇప్పటికీ బాగా మారుమోగిపోతున్న డైలాగ్, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. సో సూపర్ డైలాగ్. అండ్ వన్ డైలాగ్